అవన్నీ ఎందుకు రండి? చూడరా చెట్టు చెట్టు కాదు, కొంచెం ముందుకు వెళ్ళరా. ప్రాణాలకు తెగిచ్చి చేసాం వీడియో. ఫస్ట్ అయితే మీరు లైక్ కొట్టాలి. హే గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. ఎందుకు గుర్తు పోతుంది? కాన్ఫిడెంట్ చెప్పు. వెల్కమ్ టు క్రేజీ బ్రోస్ అని చెప్పి కాన్ఫిడెంట్ పోయింది. నా భయం పడుతున్నావు ఏంది? సమాధిలోకి వచ్చిన అమ్మటనే. ప్రజెంట్ అయితే సమాధుల దగ్గర ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే అర్థం రీసెంట్ గానే ఈస్టర్ పండుగ అయింది కదా. అవును, కొంచెం లోపల సమాధులన్నీ యాక్టివేట్ అవుతాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఈ కొన్ని గుర్తు తెలియని సవాలు అవి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఎందుకు రండి? వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇక్కడ పూజ చేస్తారనమాట. అక్కడ రీసెంట్గా ఒక అతనిది తీసుకొని వచ్చారు. మనోడిది ఏదో సంథింగ్, ఏదో రివెంజ్ సంథింగ్ ఏదో ఉంది మొత్తానికి. ఇక్కడికి ఇంతకుముందు ఎవరు వస్తే సమాధుల్లోకి ఇద్దరు కనిపించాడంట. కట్టుకథలు కాదు, నిజం కనిపించారు. పెద్ద రూమర్ స్ప్రెడ్ అయిందనమాట. అప్పటి నుంచి చాలా రోజుల వరకు ఇక్కడ ఎవరు రాలా. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడంటే ఇక్కడ అదిగో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద సమాధి పూడ్చింది. అక్కడ ఏంటంటే విచిత్రమైన సౌండ్లు వస్తున్నాయి, వినపడుతున్నాయి అంట. అటు వచ్చి కూర్చొని మామూలుగా చెట్టు కింద కూర్చోడానికి వస్తారు. సో ఆ టైంలో వచ్చినప్పుడు విచిత్రమైన సౌండ్లు అవన్నీ వినిపిస్తున్నాయి అంట. సో అది కొంచెం భయంగా ఉంది నాకు. ఎందుకంటే ఇంతకుముందు కూడా వచ్చాం కానీ అప్పుడు ఒకటి సౌండ్లు అంతా వినిపించినాయి. అప్పుడు మాకు పెద్ద అర్థం కాల. తర్వాత ఈ స్టోరీ తెలిసిందే. సో అది ప్రస్తుతానికైతే దీంట్లో బిర్యానీ ఛాలెంజ్ కానీ వచ్చాము. చూద్దాం ఎంతసేపు తినగలమో ఏంటనేది చూద్దాం. స్టార్ట్ చేద్దాం. కూల్గా ఉండే వాళ్ళ దగ్గరికి వస్తే అంటారు కదా, కూలింగ్ వాటర్ బాటిల్ అడిగి ఫ్రిడ్జ్ పెడతాం. మన దగ్గర రావు మోస్ట్. విషయం ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి. అబద్ధం అనుకుంటారేమో కానీ ఫుల్ చలిగా ఉంది ఇక్కడ, కానీ చెమటలు వస్తున్నాయి. ఈవిల్ ప్రెజెన్స్ ఉన్నప్పుడే వాతావరణం చల్లగా అయితే అది. సో మనం అయితే ఇక్కడ ఒక ప్లేస్ చూసాం, కూర్చోడానికి బాగుంది. అక్కడికి వెళ్దాం. ఎందుకు క్రాంతి? అసలు దేనికోసం వచ్చావు అది చెప్పు. బిర్యానీ ఛాలెంజ్ అని చెప్పాను. బిర్యానీ ఛాలెంజ్ చేసుకొని వచ్చావు, వెళ్ళిపోయి. ఎన్ని మాటలన్నీ ఎందుకు? వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అవన్నీ ఎందుకు? వచ్చాము, తిన్నావు, వెళ్ళిపోయావు అంతే. ఛాలెంజ్ పెట్టుకొని ఇక్కడ దాకా రావటమే ఎక్కువ. ఫస్ట్ మీకు మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి హైప్ క్రియేట్ చేయడానికి. ఏం ఉండదు గైస్, ఏం ఉండవు. ఏం పట్టించుకోబాకండి మీరు. నువ్వు పట్టుకో, చల్ల బాటలు నాకిస్తే అట్ట చల్ల ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తారైతే మళ్ళీ అరిస్తే అంటానికి కుక్క ఏంది? అది దెయ్యం, అది సిగ్గుండాలి దానికి. అరిస్తే మనం కూర్చున్నది ఇదిగో ఈ ప్లేస్లోనే. ఇదిగో చెట్టు ఇదే. మొత్తం చూసాము. అక్కడ కూర్చోడానికి అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే పూలు మురుగు ఉంది. ఇది ఒకటే నీట్గా ఉంది. అరే శేషాలు కూడా పగులున్నాయి క్రాంతి, నీట్గా ఎట్ట కనపడుతుంది కళ్ళకి. ఇక్కడ కూర్చుందాం. ఏం కదా, పెద్ద ప్లేస్ ఇక్కడ ఉంది కదా ప్లేస్. ఇక్కడ కూర్చుందాం. కూర్చో బాబు. మేము ఇక్కడ కూర్చుంటాను నేను మధ్యలో. అటు వెనక కూర్చో కొంచెం. అటు ఎందుకు? నేను భయం లేదన్నావు కదా. నేను లైట్ దగ్గరలో. సరే ఇదిగో పంటలు వేద్దాం. ఎవరికి పంట వస్తే అట్ట కాదు, ఎవరి పంట వస్తే వాళ్ళ ప్లేస్ చూస్ చేసుకుంటారు. ఆ పంటలే ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్. ఇందాక లైటింగ్ లేదని చెప్పి నాకు వచ్చిన పంట నాది పడింది. పోసుకుంటున్నాడు రా. సరే నేను ధైర్యవంతుండండి, నేను అక్కడ కూర్చుంటాను. కూర్చోబెట్టుకోవాలంటే నేను కూర్చున్నా. నేను పంట అయ్యాం, దేవుడు మా పక్షాన అన్నాడు. పంట అయ్యాం, గెలిపించాడు. బిర్యానీ అయ్యా. పంది బిర్యానీ తింటావా? దండుపాళెం వాళ్ళు తిన్నట్టు. ఒకసారి పంది బిర్యానీ తిని చూడండి సార్, సూపర్ గా ఉంటది. ఇప్పుడు ఏంది, ఏం చేయాలి? కొంచెం బిర్యానీ తింటా వెళ్ళిపోవటం అంతే కదా. తొందరగా ప్లేట్లు పెట్టండి, తినేసి వెళ్ళిపోతాను నేను. భయం కనిపిస్తున్నా. ప్లేట్లు లేరా? కింద తీసుకుని తినాలా? ప్లేట్లు ఓపెన్ చెయ్యి కడుక్కోలేదు. హ్యాండ్స్ వాష్ చేసుకోండి. ఇది కూడా కడుగుతా. ప్లేట్లు కూడా మంచిగా ఇది అవుతుంది. ఒకళ్ళు పాస్ చేసుకోండి. తీసుకో. మొత్తం అంతా పడేస్తున్నాడు రా ప్లేట్. అన్ని ప్లేట్లు తెచ్చేవి దేవాలకు కూడా పెడదామనే అంటే అంటారు కదా అని. ఎవరు వస్తుండే ఉండటం ఎందుకు?
వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అవసరం ఉంటుంది కదా. మట్టేగా ఇంకోటి తీసుకుంటావు ప్లేటు. భయం కవర్ చేస్తాడు. లేదు 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 లేదు, ఎవరు నడిచిన శబ్దం వచ్చింది. ఇది కుక్కలు కూడా ఉంటాయి క్రాంతి. అదే కుక్క అయింది, కుక్క అయితే మంచిదేగా. కుక్కలు కూడా ఉంటాయి. నువ్వు బూసుకు కూడా భయపడతారు ఏంద్రీ మీరు, ఎంత భయం వాళ్ళు ఉన్నారు. గైస్ అక్కడ చూడండి లైట్ లాగా ఉంది. అది అక్కడ లైటే మరి అది. కాదు 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 కాదు, ప్లేట్లో పురుగులు పడేదాకా ఇంతే చేస్తాడు రేడు. లాలీపాప్ది. లాలీపాపులు గీలిపాపులు నాకు అసలే కొంచెం ఫేవరెట్గా ఉంది గైస్. నాకు ఏం చికెన్ గికెన్ తీసుకొని ఇచ్చాడు, ఏదో క్యాప్సికమ్ తీసుకోవచ్చు కదా. ఇందాక మీకు క్లియర్గా చూపించాను. ఇగో సిలువ పడిపోయింది చూడండి. నిజంగా ఇందాక మామూలుగా ఉందరా సిలువ సిలువ సిలువ. నేనేం చూడదలుచుకోలేదు గైస్. రొంగి అవసరం ఏం అవసరం. ఇదిగో సరే ఉంటే ఉంది. ఈ సిలువ చూడు, ఆ సిలువ అది కూడా ఇందాక మామూలుగా ఉంది. ఓకే రా, ఓకే. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ రా, అంతే. పార్ట్ ఆఫ్ ది గేమ్ కాదు. విషయం ఏంటంటే ఇప్పుడు మీరు దెయ్యాల సినిమాలు చూస్తారు కదా, దాంట్లో యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు సిలువ ఇట్లా తిరిగిద్ది. నాకు ఎందుకు అది అనిపిస్తుంది. ఫస్ట్ అయితే లాలీపాపు తినండి. బాగా ఎవరు పెట్టావా? నేనేం పెట్టానయ్యా. ఆడ ఏమున్నాయి హాస్పిటల్ సౌండ్లు ఏముంటాయి నాకు తెలుసు. కానీ హాస్పిటల్లో అయి ఉంటుందిలే. అవును, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఎట్టంలోనే ఏం మట్టి పట్టి తెలుస్తుంది సార్ నాకు. నాకు బాగానే అనిపిస్తుందా. గవర్నమెంట్ అసలు ఇచ్చేసుకోవడం కదా, వాళ్ళ టార్చర్ చేస్తారని టాక్ ఉంది. అందుకే ఆ భయంకర సౌండ్ పడుతున్నాయి. ఆడ చచ్చిపోయిన వాళ్ళని కూడా ఇక్కడ పెడతారు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఇక్కడ పెడతా ఉంటారు అంట. అందుకే కొంచెం డేంజరస్ ఇది. అరుపులు ఏందనుకున్నారు, టార్చర్ చేస్తా ఉంటే ప్రయోగాలు చేస్తున్నారు అని చెప్పి టాక్. చిన్నపిల్లలు కూడా బాగా హింసిస్తారు అనుకుంటా. చిన్నపిల్లలు కాదు రేది, 18 years దాటిన వాళ్ళు కలిసావా. ఇటు సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది ఎవరు దీని వెనకెళ్ళి వెళ్దాం క్రాంతి. ఎందుకు క్రాంతి ఈ టైంలో వేళగాని వేళలో? వెనకైతే ఇది ఉంది మొత్తానికి. వేళగాని వేళలో ఎందుకు క్రాంతి? వెళ్దాం క్రాంతి. తిన్నాం కదా మరి, తినేసేసాం. తినేసాం కదరా మనం, వెళ్దాం క్రాంతి. ఛాలెంజ్ చేసాం, తిన్నాం కదా గాయస్. ఒకటి తిన్నాను, నేను తిన్నాను అయిపోయింది కదా. ఇంకేం తినాలి? మట్టి తగులుతుంది నాకు ఇక్కడ. దీంట్లో నిండా మట్టి తగులుతుంది. కానీ ఈ బిర్యానీ కూడా తినేసి వెళ్ళిపోతాం. ఏంది బిర్యానీ తినేది? బాగుంది, చికెన్ లాలీపాప్ అయితే బాగుంది. కానీ ఈ భయంలో నాకు ఆస్వాదించలేకపోతున్నా. నాకు వద్దు బాబు, బిర్యానీ ఏదో పెడితే తినేసి వెళ్ళిపోతాం. బిర్యానీ ఛాలెంజ్ అన్నారు. అండా తింటాను కానీ నేను. అరే కింద పెట్టింది మళ్ళీ ప్లేట్లో పెట్టుకుంటున్నాడు రా. అంత చండాల కోడిని నా జీవితంలో చూడలేదురా నేను. నాకు నీళ్ళు పడుతుంది. నీకు నీళ్ళేగా పడింది. ఆ కింద పడిన ప్లేట్ ని దాంట్లో పెట్టుకుంటున్నాడు. గుర్తుందా లేదా? ఏ టెన్షన్లో ఏం అర్థం కావట్లేదు. నేను టెన్షన్ లో ఉన్నాను. అవన్నీ టాలిచ్చిస్తారు. అరే వీడు మళ్ళీ దుమ్ములు వేస్తున్నాడు రా. దీన్ని తీసుకెళ్ళి అడంతా బూజు ఉంటే లేదు, దాని పక్కన పెట్టుకో. ఇటు పక్కన కింద పెట్టుకుంటా. ఓరే నాయన, ఇలా తెలివి చల్లగా ఉండా. నువ్వు వేసుకుని నాకు నేను వేసుకుంటా, చెప్తా చూపి. చేసేదే లాగ్. ఏంద్రా లాగ్ చేసేది? లాగ్ అన్నం వేసుకోవడం కూడా చేత కదా మీకు. మొక్క వేసుకొని చాలు నాకు. నేను చెప్పింది ఏంది? ఇదిగో వేసుకొని దాన్ని పెట్టేసుకున్నట్టు లాక్కొని డబ్బాలో ఇంకో డబ్బా తీసుకోండి. లెగ్ పీస్ ముందు అది ఫినిష్ అయ్యి వేసుకో. ఓపెన్ ఫినిష్ చేసి తర్వాత ఓపెన్ చేద్దులే. ఒకవేళ అయిపోతే మనం వెళ్ళిపోయి తినొచ్చు. ఏందిరా నాయన ఇది? తొందర తినండి క్రాంతి, ప్లీజ్ క్రాంతి. ಎಷ್ಟು వచ్చినట్టు వస్తున్నాయి.
ఏ పడితే వస్తాయి, ఏ పడితే అరుపులు వినిపిస్తాయి. సగం దెయ్యం భయం ఒకటి, ఈ నస ఒకటి, ఆ రెండింటి వల్ల తినలేకపోతున్నాను నేను. చెమట్లు గారిపోతున్నాయి నాకు. తినండి రా, టేస్ట్ బాగుంది. షార్వా లహరి కూడా బాగుంటుంది కదా, బాగుంది. ఏడు ఉందని చెప్పి అన్నావు, ఆడెవడిని ఏడే పెట్టానన్నావు, అటే మూలలు తిని అన్ని ఖాళీ అక్కడ ఏమన్నా ఉందా చూడు 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 కదా ఆడన్ని ఖాళీ. చిన్న చిన్న సమాధులు ఎట్ట కూర్చుంటారా? ఎంతమంది ఒకదాని మీద ఒకళ్ళు కూర్చునే వాళ్ళం, ఎంత దీని మీద వచ్చి కూర్చోలేంది. ఒకదాని మీద ఒక్కొక్కరు ఎట్ట కూర్చుంటారా? కూర్చుందా ఎట్లా సెట్ చేసుకునే వాళ్ళం కదా. అది ఇందాక ఆడ ఉంది కింద ఒకటి ఇంట్రో ఇచ్చినప్పుడు ఆడ తీసుకునే వాళ్ళం కదా. ఏం పడింది అది ఫస్ట్ సరే వదిలేసి దాన్ని మర్చిపో బాబు. ఈ ఛాలెంజ్లు గీలెంజ్లు ఆ కామెంట్లు ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో ఎవరేసారు? ఎవరు తెలుసు గురు అన్నారు నిన్న. నేను నాకేం తెలుసు అరే మన నలుగురు ఇక్కడ కూర్చున్నాము, లైట్ మ్యాన్ ఉన్నాడు, కెమెరా మ్యాన్ ఉన్నాడు. కెమెరామ్యాన్ వేస్తున్నాడు ఏమన్నా డౌట్ చనిక్యా, కానీ వేస్తే కెమెరామ్యాన్ వేస్తే కొంచెం షేక్ అయింది కదరా. వేయద్దు చనిక్యా, తమాషాలు కాదు. అదే కదా అర్థమవుతుంది, వేసామని అర్థమవుతుంది. వెళ్ళిపోవటం మనం, నువ్వు వేస్తున్నావు అర్థమవుతుంది. కానీ చూడ ఛాలెంజ్ చేస్తావా? నేను చేయను కానీ, ఒక సమాధి మీద కూర్చొని నువ్వు తినాలి ఒక్కడే. నేను చేయను కానీ. వ్యూస్ వెళ్ళిపోతాయి, వ్యూస్ మాకు అవుతాయి, మాకు అట్లాంటి వ్యూస్ మాకు అవసరం లేదు. అండగా ఆర్సీబీ గెలిచింది, అది అవసరం లేదు మాకెందుకు. గెలిచాము, ఛాలెంజ్ చేసేవాడు మడికి. ఛాలెంజ్లు మామూలుగా సీరియస్ చెప్తాను, సమాధి ఉంది కదా కూర్చొని తిను, ఏం కాదు ఏం కాదు చెప్పేది. ఇడున్నా తోడు కొన్నాం, ఒకళ్ళు ఏమైతే ఒకళ్ళు చూసుకుంటాము. ఆడికి వెళ్తే ఏంది పరిస్థితి? దెయ్యం సినిమాలో చేయటం వచ్చేసి లోపలికి వెళ్ళి పరిస్థితి పంటలేద్దాం. ఎవరు మీరు ముగ్గురు వేసుకోండి, మీ ముగ్గురు ఉన్నారు కానీ నేను ఎందుకు 4వ వాడిని తోడు పంట కావాలండి. 5 అయితే తోడు పంట కావాలి అవసరంలా. మీ నలుగురు మీకు కావాలంటే ఒరే నాకు వద్దురా ఛాలెంజ్లు. నేను దాకా వచ్చానంటే సాహసం అది వద్దొద్దు. ఎడం చెత్తే పంటలు ఇవ్వకూడదు, ఎడం చెత్త ఇవ్వకూడదు. విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం తేడా ఉంది. ఇవన్నీ పాత్రలు నేను చూడండి రా, నేను చూడను. నేను వచ్చాను, తినమన్నారు, తింటున్నాను. బిర్యానీ ఛాలెంజ్ ఏంది? మీరు ఛాలెంజ్ ఏంది? మీరు చేసిన ఛాలెంజ్ ఏంది? సమాధిలోకి రావాలి, బిర్యానీ తినాలి. లాలీపాప్ తిన్నాను, బిర్యానీ తింటున్నాను. ఇక మీరు అటు చూడండి ఇటు చూడండి. నేను ఎందుకు చూడాలంటే నేను ఎన్ని చేయాలి? నేను చూడు మీకు అంతగా గోలగా ఉంటే మీరు చూసుకోండి, మీరు వెళ్ళి ఆడ కూర్చోండి, అడగలు కూర్చోండి. మీకేంది ఇప్పుడు సపరేట్ సమాధి మీద కూర్చొని నేను తింటాం కావాలి నీకు, అంతే కదా. ఈడొకడో పాట పడతాడు మధ్యలో కాపీరైట్ స్ట్రైక్ పట్టడానికి. ఇప్పుడు వేరే సమాధి మీద కూర్చొని తినాలి నేను, అంతే కదా. రైట్. ఈ పక్కన కాదు, ఆగు, ఈ పక్కన కాదు, పిల్లడు కూడా ఆ సమాధి మీద కూర్చొని పక్కన కూర్చొని ఏం కాదు. ఎదురు ఫోటో ఉంది చూసావా, ఫస్ట్ సమాధి మీద కూర్చొని సరే వెళ్ళి సరే నేను పెట్టరా. నేను వెళ్ళను రా, నాలుగు నమ్మకం లేదు అడిగి అవసరమే లేదు. నేనేమి పార్థసారథి పార్థుని కాదు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆడ ఎవడోడు పట్టుకొని గుండె అయిపోయి దేనికంటే భయం మహాగోప దోసరా. అరే అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడురా. వైట్ 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 మనం పెట్టేవాళ్ళు చూడు చూడు టాయిలెట్ చూడు చూడు అక్కడ చూడురా. టోనీ టోనీ చూడురా. కెమెరా చూపు.
అరే కాల్తులు కొట్టిందా ప్లీజ్ రా కాల్తులు కొట్టిందా నాకు ప్లీజ్ రా ప్లీజ్ ఉండండి ప్లీజ్ 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 రా ప్లీజ్ ఉండండి కాల్తులు కొట్టింది నాకు దయచేసి ఉన్నాడు ప్లీజ్ రా ప్లీజ్ రా నేను తినేసానయ్యా నాది అయిపోయింది తినేసాను బాబు ఎవరు అక్కడ ఓయ్ చెట్టు వెనక టోనీ వద్దుకురాంతి ఒకసారి చెట్టెనక పుట్టానికి వద్దుకురాంతి రే నాకు సిలువు వంగింది చూసావా చెట్టు చూడు కాల్తులు కొడుతుంది అది సిలువు వంగింది చూసావా దాని పక్కన చెట్టు ఉందా దాని వెనక చూడు అక్కడ అది ఎక్కడ చెట్టు చూపిస్తా అక్కడ ఏమీ లేదురా ఇక్కడ చూడరా అదిగో ఇక్కడ వెనక చెట్టు ఏయ్ ఎవరు అవును రే చెట్టు కొంచెం అక్కడ గైస్ ప్రాణాలకు తెగిచ్చి చేసాం వీడియో. ఫస్ట్ అయితే మీరు లైక్ కొట్టాలి, ఎందుకంటే ఇది మంచి విషయం కాదు, మామూలుగా కాదు. అక్కడ సంథింగ్ ఏదో చెప్పినట్టే సంథింగ్ ఏదో కదలికలు కనిపించాయి, మాకైతే కరెక్ట్గా కనపడి. ఏది కాలుకి పడ్డావా? మొత్తం అయితే గుండె ఇప్పటికీ కొట్టుకుంటుంది చూడండి, కనిపిస్తుందా? తిమ్మిరి పట్టేసేసి మోకాలు మొత్తానికైతే మొత్తానికైతే సంథింగ్ ఏదో ఉంది అక్కడ. అదేందో దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేసాం. ఏదో ఒక ఆకారం అట్ట కదులుతున్నట్టుంది, ఎందుకు భయం వేసి వచ్చేసాం. అది ఇంకెప్పుడు ఈ మిడ్ నైట్ బిర్యానీ ఛాలెంజ్ అని పెట్టుకోమండి, ఎందుకంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎట్ట పనుకోవాలో అర్థం కావట్లేదు. వీడికేమో కాలు బెనికింది, ఇది ఎదువానుకోడికి కాలు పరిగెత్తప్పుడు పట్టేసి. కాదు ఇది గోస్ట్లీ ప్రెజెన్స్. అది ఎందుకంటే వాడికి కాలుకి పట్టడానికి అది గోస్ట్ చేసింది అది. ఎందుకంటే వాడికి ఊపిరి కూడా సరిగ్గా కావట్లేదు కదా. అది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.